తెలంగాణలో పెట్రోల్ డీజిల్ సరఫరాలపై సర్కార్ అత్యవసర చర్యలు చేపట్టింది. ఆయిల్ కంపెనీలతో సివిల్ సప్లై శాఖ చర్చించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 10 నుంచి 15% సరఫరా పెంచాలని ఆదేశాలిచ్చింది. రబీ సీజన్ దృష్ట్యా 24 గంటల నిరంతర సరఫరా ఉండాలని, ఆదివారాలు సెలవుల్లోనూ పంపిణీ కొనసాగాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ధరల పెంపు వదంతులతో డిమాండ్ పానిక్ బయింగ్ పెరిగిందన్న అధికారులు ఇండస్ట్రియల్, రిటైల్ డీజిల్ ధరల తేడాతో కొరత తీవ్రమైందని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు చేపడతామన్నారు సివిల్ సప్లై అధికారులు. రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులకు ఉండడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. ప్రతి 4 గంటలకు స్టాక్ మానిటరింగ్ చేయాలని, సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీసులతో సంయుక్త తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. అక్రమ నిల్వలు, మళ్లింపులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు ఇతర రాష్ట్రాల వాహనాల తనిఖీలు ఉంటాయని అన్నారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాలపై సర్కార్ అత్యవసర చర్యలు చేపట్టింది. ఆయిల్ కంపెనీలతో సివిల్ సప్లై శాఖ చర్చించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 10 నుంచి 15% సరఫరా పెంచాలని ఆదేశాలిచ్చింది. రబీ సీజన్ దృష్ట్యా 24 గంటల నిరంతర సరఫరా ఉండాలని, ఆదివారాలు సెలవుల్లోనూ పంపిణీ కొనసాగాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఎన్నికల తర్వాత ధరల పెంపు వదంతులతో డిమాండ్ పానిక్ బయింగ్ పెరిగిందన్న అధికారులు ఇండస్ట్రియల్, రీటైల్ డీజిల్ ధరల తేడాతో కొరత తీవ్రమైందని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు చేపడతామన్నారు సివిల్ సప్లై అధికారులు. రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులకు ఉండడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. ప్రతి 4 గంటలకు స్టాక్ మానిటరింగ్ చేయాలని, సివిల్ సప్లైస్, రెవెన్యూ, పోలీసులతో సంయుక్త తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. అక్రమ నిల్వలు, మళ్లింపులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు ఇతర రాష్ట్రాల వాహనాల తనిఖీలు ఉంటాయని అన్నారు.